పేరమ్మా? నాగమణి. నాగమనమ్మ, ఏ ఊరు మీది? మాది వైజాగ్ అండి. వైజాగ్ నుండి వచ్చిన వీడికి? కోడలు ఉన్నారు, మా కొడుకు కోడలు, ఇద్దరు కోడలు కొడుకులు ఉన్నారు. ఇళ్ళతో ఇక్కడనే ఉంటాను ఇక? లేదు, మామూలుగా వచ్చాను. ఈ కార్తీక మాసంలో ఈ స్వామి దర్శనం అయ్యింది నాకు. ఈరోజు చాలా అభిషేకమై చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి సంతానం అవ్వాలని నా కోరిక. మళ్ళీ సంవత్సరానికి అంతా తిరిగి వచ్చాడు. సంతానం అయితే మళ్ళీ ఈ గుడికే నేను వస్తాను. ఖచ్చితంగా అవుతుంది. మంచిగా మొక్కుకో, సరేనా? ఇద్దరు కొడుకులకి అవ్వాలి. ఇద్దరికి అవుతుంది మంచిగా. కార్తీక మాసంలో వచ్చినావు. లేరు. ఈ కొడుకు ఇప్పుడు ఈ సంవత్సరమే పెళ్ళి అయ్యింది. 1 నెల అవుతుంది బాబుకి, చిన్న బాబుకి. ఏమో మరి దేవుళ్ళు ఏమన్నా ఆశ పెట్టుకున్నారేమో మరి నీ మీద. ఏమో నాకు ఈ పూజలు కావాలి, ఈ వరాలు కావాలని. అందుకనే ఇక కాశీ విశ్వనాథుని దర్శనం అయ్యింది. ఆ తండ్రిని నేను అడిగాను. వాళ్ళు ఆ తండ్రి అనుగ్రహం. మన వైజాగ్ లో కూడా చాలా పూజలు జరుగుతాయి కదా, అక్కడ మొక్కుకోలేదా మరి? మొక్కుకున్నాను, ఎన్ని మొక్కులు మొక్కానో, కానీ భగవంతుడు ఇక్కడ రప్పించాడు. ఈ విధంగా ఈ అనుగ్రహం కావాలని భగవంతుని వేడుతున్నాను. కార్తీక మాసంలో 365 వత్తులు వెలిగిస్తారు, పిండి దీపాలు వెలిగిస్తారు. కొంతమంది ఈ 2 కుదిరనోళ్ళు షిప్పలల్లో మంచిగా నూనె పోసి అత్తేసి వెలిగిస్తారు కదా. ఎందుకు ఇట్లా చేస్తారు? 365 వత్తులు ఒకటేసారి ఎందుకు వెలిగియాలి? ఎందుకంటే సంవత్సరం అంతా మనం దీపాలు వెలిగించలేకుండా మధ్యలో ఏదన్నా ఆటంకాలు అవుతాయి కాబట్టి మనకు సంవత్సరం పొడుగునా దీపాలు వెలిగించడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి ఒకేసారి మనం 365 వత్తులు వెలిగిస్తే ఈ సంవత్సరాంతం చేసిన పూజా ప్రతి మనకు వస్తుందని భగవంతుడు అనుగ్రహం. చూసిండ్రా, మన అమ్మ ఎంత ముద్దో చెప్పిందో. 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారంటే 365 రోజులు మనం ఏదో పనులతో బిజీగా ఉంటాం కదా, నువ్వు ఉద్యోగాలు చేసేటోళ్ళం. అందుకే రోజు నేను వెలిగియలేకపోతున్నా స్వామి, 365 వత్తులు ఇవాళ వెలిగిస్తా నీకు, నీ చెంతన మంచిగా. ఈ 365 రోజులు ఉన్న పుణ్యం అంతా నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుణ్యం ఇయ్యు అనేసి మొక్కుకుంటారు, అంతేనా? ఈ కార్తీక సోమవారం నాడు ఏమో దానం కూడా ఇవ్వాలంట కదా చాలా మందికి. దానం కూడా ఇస్తారు, అంటే స్వయంపాక దానం. పప్పు బియ్యము పంతులకు వాళ్ళు వండుకొని తినడానికి వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు మనం ఇవ్వాలని. ఎందుకు ఇస్తారు అట్లా మరి? అంటే బ్రాహ్మణికి పెడితే మనకు భగవంతుడు పెట్టినట్టే లెక్క. అందుకు అయ్యోర్లకు మనము కార్తీక మాసంలో పప్పులు ఉప్పులు ఇంకా అట్లనే బియ్యం దానం ఇచ్చిన, కూరగాయలు దానం ఇచ్చిన, పెరుగు అన్ని, బెల్లము మొత్తం అన్ని, ఆకుకూరలతో సహా కూరగాయలు మొత్తం అన్ని పెట్టిస్తే వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టిన ఫలితం మనకు వస్తుంది. మనం తృప్తిగా అయ్యోర్లకు తృప్తిగా అన్ని సామాన్లు ఇస్తే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళే వండుకొని తింటారు. విన్నారు కదా, ఈ అమ్మ చెప్పింది. మనం తృప్తిగా మంచిగా అయ్యోర్లకు అన్ని రకాల సామాన్లు మనకు తోచినంతనులా, ఇంత పెద్దగా ఇయ్యాలని గొప్పగా ఇయ్యాలని కూడా లేదు, తోచినంత ఇస్తే దేవునికి ఇచ్చినట్టే అనేసి ఆయన ఆ సాములోరి అనుగ్రహం ఉంటుంది అనేసి భక్తుల నమ్మికట. చాలా మంచిగా చెప్పినవు.